ఇట్లా అన్ని సేకరించుకొని వీళ్ళంతా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా కూడా కీలకమైనటువంటి విషయాలు కూడా రాబట్టే పనిలో ఉన్నారు. సో ఏంటి మీ అబ్జర్వేషన్ కేసుకు సంబంధించి? పవన్ గారు, ఇందాక మనది డిబేట్ స్టార్ట్ కాకముందు మీరు ఒక మాట అన్నారు, ఇంతమంది జైలు ఉన్నారు, జే గ్యాంగ్ ఇది అని చెప్పి. అది యాదృచ్ఛికం కాదు, నిజంగానే. మరి ఇంతమంది జైలున్న జే గ్యాంగ్ ఇవాళ రోజు జనాల ప్రాణాలతో జూదం ఆడారు అనమాట. అదే ఇవాళ రోజు ఇది బయటపడింది. జే గ్యాంగ్, సోకాల్డ్ జే గ్యాంగ్ జనాల ప్రాణాలతో జూదం ఆడారు అనమాట. అదే జే గ్యాంగ్. ఇక్కడ కూడా 2 జైలు ఉన్నాయి. అదే అంటున్నా నేను. సో ఈ జే గ్యాంగ్ అంటే వీళ్ళు చేసిన పని ఏంటంటే సార్, పవన్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వీళ్ళు మీరు అనేది కరెక్టే. ఇప్పుడు సిటీ వాళ్ళ రోజు చాలా యుద్ధ ప్రాతిపదిక మీద ఒక పక్కా ఇన్వెస్టిగేషన్, అంటే ఏదో పైన ఇన్వెస్టిగేషన్ కాకుండా ఒక తరో ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చాలా డిబేట్స్ అనుకున్నాం, ఈ ఫైనాన్షియల్ క్రైమ్స్ కానీ, లిక్కర్ స్కామ్స్ కానీ, ఇలాంటి ఏదైనా కానీ ఎనీ ఫైనాన్షియల్ ఒఫెన్సెస్, ఎకనామిక్ ఒఫెన్సెస్ కింద వచ్చే పరిగణించబడే ఇలాంటి ఒఫెన్సెస్ లో చాలా పగడబందిగా చేస్తారు నేరస్తులు. ఎవరైతే నేరారోపణలో మోస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు చాలా పగడబందిగా చేస్తారు. సో ఇందులో ఇన్వెస్టిగేషన్ దశనే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేస్ ఇక్కడ 60 to 70% సింహభాగము ఈ కేసు ఇక్కడ సాల్వ్ అయిపోతుంది తరో ఇన్వెస్టిగేషన్ చేస్తే. సో అదే విధంగా ఇవాళ రోజు సిట్ అందుకనే పక్కాగా ఏదో ఇప్పుడు ఇతనేదో వాంగ్మూలం ఇచ్చాడని, జనార్దన్ రావు ఏదో చెప్పాడని, ఇంకోటి ఏదో చెప్పాడని కేవలం ఆ స్టేట్మెంట్స్ మీద ఆధారపడకుండా, ఎందుకంటే మనకు తెలిసి వాళ్ళ రోజు ఆ స్టేట్మెంట్స్ రేపటి రోజు నిజంగా కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫిరాయిస్తారు, మేము అనలేదు, పోలీస్ వాళ్ళ ఒత్తిడితో మేము చెప్పామని చెప్తారు. బికాస్ దోస్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఇన్ ద లా ఆఫ్ కోర్ట్. సో అందుకనే దాని తగ్గట్టుగా ఆ స్టేట్మెంట్స్ ఆధారితంగా దాన్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఆ లింకుల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు తరో ఇన్వెస్టిగేషన్ ద్వారా. అంటే ఎక్కడెక్కడ వీళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినాయి అంటే మనకు తెలుసు. ఒక విధంగా ఈ లిక్కర్ పాలసీ వీళ్ళు పెట్టినప్పుడు గత వైసీపీ గవర్నమెంట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అసలు అక్కడే ఫస్ట్ ప్రైమా ఫేసి అనమాట. ఏంటంటే అసలు ఇంత పెద్ద డిజిటల్ పేమెంట్స్ అవుతున్న యుగం ఇది. మొత్తం దేశమంతా మోడీ గారి వాళ్ళ రోజు యూపీఐ పేమెంట్స్ మొత్తం చిన్న కూరగాయలు అమ్ముకునే వాడి నుంచి మీరు చూస్తే సార్ నమ్మరు, బెగ్గర్స్ కూడా అక్కడ బెగ్గర్స్ కూడా వాళ్ళ డబ్బులు లేదా బాబు, చిల్లర లేదంటే యూపీఐ పేమెంట్స్ స్కాన్ చూపిస్తున్నారు. అదే అంటున్నా, అలాంటి టైంలో వీళ్ళు లిక్కర్ వైన్ షాప్ లో, అంత బిజినెస్ జరిగే వైన్ షాప్ లో మొత్తం వైన్ పాలసీ, లిక్కర్ పాలసీ అంతా మార్చేసి మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకొని, అంతకుముందు ఇది ఓఎఫ్ఎస్ అని ఉండేది. అదేంటంటే అంతకుముదు బిఫోర్ 2019 ఆటోమేటెడ్ సిస్టమ్ ఉండేది సార్. ఓఎఫ్ఎస్ అంటుందని అంటే ఇది ఆర్డర్స్ ఫర్ సప్లై, ఓఎఫ్ఎస్ పద్ధతి ఉండేది లిక్కర్ పాలసీలో, ఎక్సైజ్ యాక్ట్ అప్పుడు. ఆ లిక్కర్ పాలసీలో ఏంటి, అంతా ఆటోమేటెడ్ అనమాట. అంటే ఎవరెవరికి ఏ బ్రాండ్ కి, ఏ మంచి నాణ్యమైన బ్రాండ్స్ కి ఎన్నెన్ని కేసులు ఇవ్వాలి నెలకి, ఎంత అన్ని క్లియర్ గా ఉండేది, అంతా ఆటోమేటిక్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండేది. అలాంటిది వీళ్ళు అధికారంలో రాగానే దాన్ని మాన్యువల్ చేశారు. అసలు ఎవరైనా మాన్యువల్ నుంచి టెక్నాలజీని ఉపయోగించుకుని ఆటోమేటెడ్ వెళ్తారు. వీళ్ళు చూడండి చాలా తెలివిగా ఆటోమేటెడ్ గా ఉన్నదాన్ని ఒక సీటెల్ అనే సాఫ్ట్వేర్ ఉంది ఆల్రెడీ, సీటెల్ ఆ సాఫ్ట్వేర్ పేరు కూడా, ఆ సాఫ్ట్వేర్ ని తీసేసి వీళ్ళు మాన్యువల్ చేశారు. అంటే మొత్తం అంతా వీళ్ళ గవర్నమెంట్ గ్రిప్ లో పెట్టుకునే విధంగా ఈ వైసీపీ పార్టీ ఆ గ్రిప్ లో పెట్టుకొని అక్కడి నుంచి కిక్ బ్యాక్స్ అంటే పెద్ద బ్రాండ్స్ అన్నింటిని వెళ్ళగొట్టి, వీళ్ళకి ఎవరైతే హఫ్తాలు షేర్లు ఇవ్వరో వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి, వీళ్ళకి కావాల్సిన చిల్లర బ్రాండ్స్ అప్పుడే కదా వచ్చాయి, గోల్డ్ మెడల్, ఆ మెడల్, అమరావతి, ఏమేమో అసలు ఎప్పుడు జీవితంలో స్పెషల్ స్టేటస్, స్పెషల్ అంటే ఇట్స్ ఏ మోకరీ ఆల్సో. అంటే ఒక విధంగా వీళ్ళు అపహాస్యం కూడా చేస్తున్నారు మన రాజ్యాంగాన్ని. ఆ టైప్ లో ఉన్నాయి ఆ బ్రాండ్స్. అంటే ఎంత నీకు చులకన కాకపోతే రాష్ట్ర ప్రజలన్నా, కాన్స్టిట్యూషన్ అన్నా ఇలాంటి చెత్త బ్రాండ్స్ హేళన చేస్తూ, రాష్ట్రాన్ని కూడా హేళన చేస్తూ ఇలాంటి బ్రాండ్స్ పేర్లు పెట్టి వీళ్ళు కావాలని అలాంటి చీప్ లిక్కర్ అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు సార్. ఇవాళ రోజు సుబ్బారావు గారు అన్నట్టు ఇప్పుడు ఆ చిట్టా కూడా తీస్తున్నారు బయటకి. ఎంతమంది చనిపోయారు, ఈ స్పూరియస్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత చేశారు వీళ్ళు, ఆ స్పూరియస్ లిక్కర్ ఎంతమంది కన్స్యూమ్ చేశారు, ఎంతమంది చచ్చిపోయారు, వాళ్ళ చిట్టాలు కూడా, ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసి వీళ్ళ మీద జనాల ప్రాణాలతో వీళ్ళు ఆడుకున్న ప్రకారం ఆ పెద్ద సెక్షన్లు కూడా పడతాయి. ఎక్సైజ్ యాక్టే కాకుండా సివియర్ ఐపీసీ, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్స్ కూడా పడతాయి వీళ్ళ మీద, 278 కానీ ఇవన్నీ కూడా. సో నేనేం చెప్తున్నా అంటే పవన్ గారు, ఇది తరో ఇన్వెస్టిగేషన్ ఇవాళ రోజు సిట్ చేస్తుంది మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇది చాలా ఆనందకరం. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ ప్లేస్ లోనే చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ప్లేస్ లో, అదే విధంగా ఇటు పెద్దిరెడ్డి గారి అండదండలతో ఇవన్నీ చేసిండ్రు అని అంటే, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఇంకా ఏం చేసుంటారు, ఇంకా ఎంత చేస్తుంటారు? ఇక్కడ ఇట్లాంటి కీలకమైన ఈ ప్లేస్ లోనే ఈ విధంగా చేస్తుంటే ఇంకా మిగతా ప్లేస్ లో నేను అదే చెప్తున్నా పవన్ గారు. అంటే వీళ్ళు అసలు ఒక గవర్నమెంట్ నడిపించలేదు, వీళ్ళు మొత్తం 5 ఏళ్ళు ఒక మాఫియా నడిపించారు. ఒక లిక్కర్ మాఫియా, ఒక ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా, యూ జస్ట్ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్.
నేను చెప్తాను కదా, మాఫియా అనే పదానికి కూడా మాఫియా వాళ్ళు కూడా ఆశ్చర్యపడే విధంగా ఏంటి అసలు. అసలు ఇప్పుడు మీరు అండర్ వరల్డ్ డాన్స్ ఎవరైనా కలిస్తే, ఒకవేళ ఇప్పుడు లేరు అనుకోండి పెద్దగా, వాళ్ళని అడిగి ఈ మాఫియా వీళ్ళు చేసిన మాఫియా చూపిస్తే మేము ఎక్కడ పనికి వస్తామండి బాబు, వీళ్ళతో కంపేర్ చేస్తా అంటారు. ఆ రేంజ్ లో చేశారు వీళ్ళు. మాఫియా డాన్లే భయపడే విధంగా అంత మాఫియా చేశారు వీళ్ళు. అసలు ఆ మాఫియా పదంలోనే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎంత పద్ధతి ప్రకారం చేయొచ్చు. నేను చెప్పే కదా చాలాసార్లు, కేస్ స్టడీస్ చేయొచ్చు ఫ్యూచర్ లో, అసలు ఇలాంటి క్రైమ్స్ ఎలా ఇలాంటి ఎకనామిక్ క్రైమ్స్ ఎలా చేయొచ్చు, వీటిని ఎలా నిరోధించవచ్చు అన్న విషయాల మీద, ఈ క్రైమ్స్ మీద మనం రీసెర్చ్ చేయొచ్చు, వీళ్ళు చేసిన క్రైమ్స్ మీద. సో అంత పకడ్బందీగా చేశారు. అందుకనే నేను చెప్తున్నా, ఈ కేసులు ఫ్యూచర్ లో నిలవాలంటే, ఇప్పుడు ఏదో మనం వాళ్ళు అరెస్ట్ చేసాము, రిమాండ్ లో పెట్టాము, వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇది కాదు సార్ పవన్ గారు ఇంపార్టెంట్. ఈ కేసు రేపటి రోజు ట్రయల్ దశకి వెళ్ళిన తర్వాత నిలబడాలి, అసలైన నిందితులు నిజంగా ఉంటే వాళ్ళకి శిక్ష పడాలి. సో అది జరగాలంటే ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్, తరో ఇన్వెస్టిగేషన్ చాలా ఇంపార్టెంట్. Right, sir. సో దాని పరంగా ఇవాళ రోజు సిట్ పకడ్బందీకి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. Right. ఖచ్చితంగా చివరి దశలో ఆ ఎవిడెన్సెస్ అన్ని, ప్రాథమిక ఎవిడెన్సెస్ అన్ని ఇంపార్టెంట్ అయ్యి ఈ ట్రయల్ ముందుకెళ్ళి ఖచ్చితంగా నేరస్తులకు శిక్ష పడుతుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. రైట్. That is what we are doing. సుబ్బారావు గారు, దీంట్లో జోగి రమేష్ గారి తరపు న్యాయ